చేసుకోవాలి. పద్నాలుగు నుంచి ఆల్రెడీ ప్రాసెస్ చేయడం జరిగింది సార్. 14 నుండి 17 వరకు గ్రామాల్లో సామాజికంగా నిర్వహించుకుంటూ గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది సార్. అదేవిధంగా ఈరోజు 23వ తారీఖు రోజున గ్రామ సభలలో నిర్వహించిన నివేదికను ప్రజానికులు అందజేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొదటగా గొల్లపల్లి గ్రామ పంచాయతీ సార్ సంబంధించిన డిఆర్పి భూమేష్ సార్. 83,885 రూపాయలు సార్. మొత్తము 39,77,677 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 7 వచ్చేసి ఇన్ఫర్మేషన్ సార్, పన్నుల వివరాలు. 8వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ ముగ్గురు హక్కుదారులు హార్టికల్చర్ కింద 522 మొక్కలు పెట్టుకోవడం జరిగింది సార్. అన్ని మొక్కలు బతుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్. 9 ఇక్కడ బాబు సార్ మాస్టర్ నందు పేరు రావడం లేదు, పేరు వచ్చేట్లు చూడమని వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. అందుకనే నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 11వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయడం జరిగింది సార్. 12వ అంశం వచ్చేసి వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. 13వ అంశం వచ్చేసి 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 14వ అంశం వచ్చేసి ఇక్కడ 2 రకాల ఫోటోలు చూడడం జరుగుతుంది సార్. పనికి ముందు పని జరుగుతున్న పని పూర్తయింది చూపించలేదు సార్. 15వ అంశం వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహిస్తుంది కానీ అందులో డాక్యుమెంట్స్ అనేది పూర్తి స్థాయిలో పెట్టడం లేదు సార్. 16వ అంశం వచ్చేసి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17వ అంశం వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం జరిగింది సార్. 18వ అంశం వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 19వ అంశం వచ్చేసి 12 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 20వ అంశం వచ్చేసి సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 21వ అంశం వచ్చేసి సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ క్రమంలో విలేజ్ మానిటరింగ్ కమ్యూనిటీ అని ఏర్పాటు చేయలేదు సార్. ఇరవై 22వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. ఇవ్వకుండానే ఎస్టిమేషన్ వేసి పనులు కల్పిస్తున్నట్లు గుర్తించడం జరిగింది సార్. 23వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ మూడు వర్కైలకు సంబంధించి రికార్డు పరంగా 1,984 సార్. 1000 లెక్కిస్తే 1023 సార్. మిగతా 961 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 24వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ 2 హక్కుదారులు ఒక మాస్టర్ 2 సార్. ఆ హక్కుదారు పనిచేసినట్లుగా 2 రోజుల్లో గాను సంతకం లేకుండా 501 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వచ్చిందా మీ పనికి వచ్చిందా డబ్బులు నెక్స్ట్ ఎంతమంది వస్తారో అందరి సంతకాలు ఉండాలి సార్. 26వ అంశం వచ్చేసి సార్ ఇది బ్లడ్ ఫండ్కి సంబంధించి టీఏ గారు 1814 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి 5,18,920 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా వెళ్ళి కొలతలు తీయగా 1662 సార్. అనగా 151 క్యూబిక్ మీటర్ తేడా సార్. ఇది రైతు దున్నుకోవడం జరిగింది, బ్లడ్ రావడం వల్ల కనబడలేదు సార్. రైతులకు చెప్పాలా, అయ్యా నేను చేనులో పని చేస్తున్నాము అది అయ్యే వరకన్నా ఉండండి, వెయిట్ చేయండి అని చెప్పండి. మాదేనా సార్? నమస్కారం సార్. నేను అక్కడ ఉండి చేయించాను సార్. అది చాలా ఉపయోగకరంగానే పని చేయించుకున్నాను. నేను అక్కడ ఉండే చేయించిన ఎంత ఉపయోగం అంటే ఫ్లడ్ బండలు మన మాట సామాన్లు వేసింది సార్. ఫ్లడ్ రాకుండా 100% పోయింది, ఒక్కదానే గ్యాప్ పోయింది. అదంతా మొత్తం ఆ బండి ఉన్నది కానీ ఎక్కువ వరదలు రావడం వల్ల ఒక్క 10 మీటర్లకు మాత్రమే కట్ట. మీరు చూస్తున్నారు ఓన్లీ 10 మీటర్లే. అది ఎంత ఉపయోగం అంటే 5 లక్షలకు 5 లక్షలు మాకు ఉపయోగం సార్. ఇలాంటి మీరు చేయడం వల్ల రైతులకు కానీ దేశానికి కానీ అందరికి ఉపయోగం. నేను అక్కడ ఉండి చేయించుకున్నాను సార్. 27వ అంశం సార్ ఇక్కడ పోషక జాబ్ కార్డ్ నెంబర్ 100 అని హక్కుదారు పనిచేసినట్లు మాస్టర్ నన్ను 5 రోజులు ఉంటే సిఓ గారు 5 రోజుకి ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 880 రూపాయలు. 5 రోజులు 10 రోజుల్లో ఎక్సెస్ పేమెంట్ అయింది. 5 రోజులకే సార్. 5 డేస్ ఎక్సెస్. అవును సార్, 5 డేస్ ఎక్సెస్.
సార్ భీమయ్య జాబ్ కార్డ్ నెంబర్ 10050 అని హక్కుదారు పనిచేసినట్లు మాస్టర్ నందు 4 రోజులు ఉంటే శివ గారు 6 రోజులకు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్ 1503 రూపాయలు. మరి ఇది ఎక్సెస్ నెక్స్ట్ 29 సార్ ఇది పంచాయతీరాజ్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్ సార్. శంకర్ జాబ్ కార్డ్ నెంబర్ 1013 అని హక్కుదారు పనిచేసినట్లు 2 రోజులకు గాను 542 రూపాయలు ఉన్నాయి సార్. ఇటు కూలిని డోర్ టు డోర్ విజిట్లో వీరని కోరగా అట్టి లొకేషన్కి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. గ్రామ సభలో పనిచేయడం జరిగిందని ఒప్పుకున్నారు. పనిచేయడం జరిగింది. సార్ మల్లయ్య జాబ్ కార్డ్ నెంబర్ 10230 అని హక్కుదారు పనిచేసినట్లు 2 రోజులు కానీ 511 రూపాయలు ఉన్నాయి సార్. ఇటు కూలింగ్ డోర్ టు డోర్ విజిట్లో వీరని కూడా అట్టి లొకేషన్కి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ సభలో గ్రామ సభలో పనిచేయడం జరిగిందని టోటల్ అట్లనే చెప్పింది సార్. ఎన్ని రాసిన పని చేసిన పనికి వచ్చిందని చెప్పింది సార్. అక్కడ నెంబర్ 10409 నా హక్కుదారు పనిచేసినట్లు 6 రోజులు గాను 1622 రూపాయలు సార్. ఇటు కూలిని డోర్ టు డోర్ వివరణ కూడా అట్టి లొకేషన్కి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. పనికి వెళ్ళలేదని చెప్పేసి గ్రామ పంచాయతీలు ఏమన్నారు? గ్రామ సభకు వెళ్ళాలి కానీ వివరణ మాత్రం 1622 రూపాయలు వచ్చినట్లు సార్. ఇటు కూలిని డోర్ టు డోర్ విజిట్లో వివరణ కూడా నేను పని చేయలేదని తెలపడం జరిగింది సార్. అని హక్కుదారులు 11 రోజులు గాను 2904 రూపాయలు సార్. ఇటు కూలీని వివరణ కోరగా అట్టి లొకేషన్కి వెళ్ళలేదు 2 సంవత్సరాల నుండి అని తెలపడం జరిగింది సార్. మాదే కదా ఎందుకు మాదే పని మా దాంట్లోనే కదా చెప్పాలి కదా భయ్యా, ఇప్పుడు పోయినా పని చేసినా అని చెప్పేసి ఆడిట్ చెప్పి చెప్పాలి కదా. చెప్పాలి. చేసేది వాస్తవమే, ఇది ఒప్పుకుంటే చెప్పాలి. 34 సార్ ఇక్కడ వసుమతి జాబ్ కార్డ్ నెంబర్ 10248 అని హక్కుదారు పనిచేసినట్లుగా 7 రోజులకు గాను 2095 రూపాయలు ఉన్నాయి సార్. ఇటు కూలీని వివరణ కోరగా అట్టి లొకేషన్కి వెళ్ళలేదని వార్తాపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇవన్నీ ఒకే చెప్పాలి చెప్పాలి ఇస్తున్నారు కదా, వాళ్ళకి అమ్మాయికి ఇట్లా వస్తుంది టీమ్, వాళ్ళ టీం వచ్చినప్పుడు పండించినట్టు చెప్పండి. 35 సార్ ఇక్కడ లక్ష్మి జాబ్ కార్డ్ నెంబర్ అని హక్కుదారులు పనిచేసినట్లుగా 2 రోజులుగాను 511 రూపాయలు సార్. ఇటు కూలీ వివరణ కొరగట్టి లొకేషన్కి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. ఇంతకుముందు ఈమెది అదే వర్క్కి సంబంధించి సంతకం లేదు 2 డేస్, అదే 2 డేస్ ఇక్కడ వర్క్కి రాలేదని తెలిపారు. పనిచేసినట్లు 1 రోజు గాను 255 రూపాయలు ఉన్నాయి సార్. ఇటు కూలీ వివరణ కొరగా అట్టి లొకేషన్కి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. వెళ్ళలేదని 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8వ వంతు వచ్చేసి గత విడతకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. 15వ మాసం వచ్చేసి కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 16వ మాసం వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం జరిగింది సార్. 17వ మాసం వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 18వ మాసం వచ్చేసి 12-13 కాలర్స్ రాయడం జరిగింది సార్. 19వ మాసం వచ్చేసి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్.
20వ అంశం వచ్చేసి రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. రెడ్డి గారు 21వ అంశం సార్. ఇక్కడ ఉపయోగించే మాస్టర్లలో 1 to 3 కింది నుండి పైకి వేయాలి, కానీ ఓన్లీ గదిలలో ఎక్స్ అని రాయడం జరుగుతుంది సార్. 22వ అంశం వచ్చేసి సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వకుండానే ఎస్టిమేషన్ వేసి పనులు కల్పిస్తున్నట్లు గుర్తించడం జరిగింది సార్. 23వ అంశం వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన క్యాష్ బుక్ అనేది ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగిందని తెలపడం జరిగింది సార్. 24వ అంశం సార్ కెనల్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి రికార్డ్ పరంగా 1000 మొక్కలు సార్, వెళ్ళి లెక్కిస్తే 683 సార్, మిగతా 317 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. ఇప్పుడు మన దగ్గర జీపీలు ఉన్నాయా, నర్సరీలు ఉన్నాయా? ఇరవై 25వ అంశం సార్ ఇక్కడ హరితవనాలకు సంబంధించి రికార్డు పరంగా 2 వరకాయలకు 1000 మొక్కలు సార్, వెళ్ళి లెక్కిస్తే 782 సార్, మిగతా 218 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మల్టీ లేయర్ ప్లాంటేషన్ సంబంధించి రికార్డు పరంగా 1407 మొక్కలు సార్, వెళ్ళి లెక్కిస్తే 1290 సార్, మిగతా 117 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. రెండు వర్కైలలో 4 హక్కుదారులు సార్ 39 రోజులు పనిచేయడం జరిగింది సార్. టోటల్ అటెండెన్స్ కాలంలో తక్కువని రాయడం వల్ల 11 రోజులకు గాను 2667 రూపాయలు పనిచేసి కూడా నష్టపోవడం జరిగింది సార్. ₹565 పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 30 సార్ ఇక్కడ 22 పనులకు గాను గ్రామ తీర్మానాలు ఇవ్వలేదు సార్. గ్రామ పంచాయతీ ₹8 సార్. ఇద్దరు మంది హక్కుదారులకు మాస్టర్ ముగించిన తర్వాత 2 రోజులకు గాను ₹209 పేమెంట్ చేయడం జరిగింది సార్. 8 మంది హక్కుదారులు ఆదివారం కూడా పనిచేసినట్లు గుర్తించడం జరిగింది సార్. ₹1624. దానికి బదులు 8 మంది ముందు వారం ఈ వారం దీనికి ముందు వారం ముందు వారం ఆఫీస్కి విషయం ఎక్కడ ఈ మధ్య పని దీనికి ముందు వారం చూపెడతాను.
డిమాండ్ చేసుకుంటున్నారు కానీ నో డిమాండ్ చేసుకోవడం లేదు సార్. ఎంత నంబర్ 10 సార్. ఇష్యూ నెంబర్ 11 జాబ్ కార్డులో వివరాలు నమోదు చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 12 వేతనాల రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 గ్రామ స్థాయిలో నిర్వహించవలసిన 7 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నాం సార్. 14 సార్ పనులకు సంబంధించిన 2 రకాల ఫోటోస్ చూపించడం జరుగుతుంది, పనికి ముందు చూపించడం లేదు సార్. 15 సార్ వర్క్ ఫ్లైన్ నిర్వహిస్తున్నాం సార్. నిర్వహిస్తుంటారా? 16 ఎం బుక్ల యందు రైతుల మరియు కూలీల సంతకాలు తీసుకుంటున్నారు సార్. 17 అమలు చేయు అధికారులు రోల్ కాల్ చేస్తున్నారు సార్. 19 ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు సార్. 19 ఎం బుక్ల యందు 13, 12, 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 20 మొక్కలకు సంబంధించిన సర్వేయర్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 21 రాజురం గ్రామ పంచాయతీ నందు హరితవనాలలో 23-24 సంవత్సరంలో వర్క్ ఐడి నంబర్ 3314కు సంబంధించిన 3228 మొక్కల్లో నాటినట్టుగా ఉంది. దాన్ని లెక్కించగా 2450 మొక్కలు ఉన్నాయి. 778 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. యాన్యువల్ రిప్లేస్మెంట్ అయిందా? 23 సార్. 23 సార్. సార్. మల్టీ లేయర్ ప్లాంటేషన్లో 1000 మొక్కలకు గాను 952 బతికి ఉన్నాయి, 58 చనిపోవడం జరిగింది సార్. 48 కెనాల్ బండ్ ప్లాంటేషన్ నుండి 400 మొక్కలకు గాను 48 మొక్కలు బతుకున్నాయి, 352 చనిపోవడం జరిగింది సార్. 48 మొక్కలు బతుకున్నాయి సార్. 48 బతుకున్నాయి, అది కాదు ఇవి బతుకున్నాయి. అప్లికేషన్ 4 సార్. జాబ్ కార్డులో విభజన కొరకు ఒకటి సార్. ఇష్యూ నెంబర్ 8 నెంబర్ 11 పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఎవరు సెక్రటరీ ఎంపీలు ఎవరు? జాబ్ కార్డ్ టీంలో వస్తున్నాయి, సెంట్రల్ టీంలో వాళ్ళకి చెప్పి ఇక్కడ ఇష్యూ నెంబర్ 12 సార్. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది కానీ అప్డేషన్లో లేవు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 వర్క్ ఫైల్ నందు 21 రకాల డాక్యుమెంట్లు కాకుండా 7-8 రకాల డాక్యుమెంట్లు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 15 ఎంబీలలో రైతుల కూలీలు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 16 మస్టర్ రోల్ కాల్ నిర్వహించలేదు సార్ ఎంపీలో సార్. ఇష్యూ నెంబర్ 17 ఈసీ గారు పేజ్లలో
25% మెటీరియల్ నందు 100% చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 ఎంబీలలో 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 ప్లాంటేషన్ సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహించారు. అప్డేషన్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 20 జిల్లా గ్రామ పంచాయతీ నందు తేదీ 13/8/2024 నుండి 15/8/2024 వరకు సామాజిక తనిఖీ బృందం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించలేకపోగా ఈ గ్రామ పంచాయతీ నందు ఈ తేదీలో ఎలాంటి పనులు చేయాలందున సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 21 చేసే క్రమంలో జీపీ నష్టం జరుగుతుంది చూడాలి మనం నష్టం జరుగుతుంది. 21 సార్. ఇష్యూ నెంబర్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించాలి సార్, కానీ నిర్వహించలేదు సార్. సంతకాలు ఫోటో లేదంటే ఫోటో పెట్టి మన సెల్ తీసుకొని దాన్ని చేయండి. ఎవిడెన్స్ కావాలి కదా. ఎలక్షన్ కోడ్ సమయాన్ని పెట్టలేదు. ఎలక్షన్ అప్పుడు పెట్టలేదు, మిగతా అప్పుడు ఉంది కదా. 22 డీజిల్ సర్క్యులేషన్ ట్యాంక్లో లక్ష్మణ్ హక్కుదారు జాబ్ కార్డ్ నంబర్ 010133 అని హక్కుదారు 6 రోజులు పనిచేసినట్టు మస్టర్ చేస్తూ హాజరు కలుగు కానీ సంతకాలు లేకుండానే 1225 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 పాస్ ఆర్డర్ నందు వేజ్ లిస్ట్ నందు సిఓ మరియు పిఎస్ గారు సంతకం చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 బ్లడ్ పని అందు బక్కమ్మని హక్కుదారు జాబ్ కార్డ్ నంబర్ 010039 హక్కుదారు 4 రోజులు పనిచేసినట్టు మస్టర్లో 5 సంతకాలు కలవు. కానీ మొత్తం రోజుల కాలంలో తక్కువ వేయడం వల్ల ఒక రోజుకు 250 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 585 మొక్కలు నాటినట్టు ఎంపీ నందు కలవు. కానీ ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 309 మొక్కలు పట్టుకున్నాయి. మిగతా 276 మొక్కలు చనిపోవడం జరిగింది. ఉపాధి హామీ పనులకు సంబంధించి పనిచేసిన కూలీల యొక్క వేతనాలు పోస్టాఫీస్ ఖాతాలో జమ కావడం జరుగుతుందని, పనిచేసిన వేతనాలు పోస్టాఫీస్ ఖాతాలో జమ కావడం వల్ల బీపీఎం గారు మాకు ఇన్ టైంలో అనగా సరైన సమయంలో ఇవ్వడం లేదని, అదేవిధంగా మా యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇవ్వడం లేదు, వేరే గ్రామంలో ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా వేతనాలు వేరే గ్రామంలో ఇవ్వడం వల్ల మా యొక్క వేతనాలు ఎప్పుడు ఏ రోజున ఇవ్వడం జరుగుతుందో తెలియడం లేదు. మేము వేతనాల కొరకు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సర్వర్ లేదు అని తెలపడం జరుగుతుంది. ఇన్ టైంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్ల మాకు ఇబ్బందులు కావడం జరుగుతుందని తెలపడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 11 జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 12 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 7 రిజిస్టర్స్ అప్డేషన్లో ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 14 3 రకాల ఫోటోలు నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 15 వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 16 ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకుంటున్నారు సార్. ఇష్యూ నెంబర్ 17 రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 18 ఈసీ గారు 25% సిక్ మెజర్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 ఎంబుక్లలో 12-13 కాలంలో రాయడం జరుగుతుంది.
ఇష్యూ నెంబర్ 20 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. గ్రామ సభలో చూపించడం జరిగింది. చూపించారు. ఇష్యూ నెంబర్ 21 దస్నాపూర్ గ్రామ పంచాయతీ నందు 13 పనులకు ఉపయోగించిన వేజ్ లిస్ట్ నందు పంచాయతీ సెక్రటరీ గారి సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 22 13 పనులకు గాను 2 పనులకు ఉపయోగించి వేజ్ లిస్ట్ నందు ఏపీఓ గారు సంతకాలు చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 దస్నాపూర్ గ్రామ పంచాయతీ నందు సెల్ఫ్ ఆఫ్ వర్క్ వేసే గ్రామంలో విఎంసి అనేది నిర్వహించడం లేదు. విఎంసి కమిటీ నర్సరీ పనులకు సంబంధించి 4 రిజిస్టర్లు ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించడం సిఎస్ఐ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 25 ఇష్యూ నెంబర్ 26 దస్నాపూర్ గ్రామ పంచాయతీ నందు ఫారెస్ట్ ఏరియా 3860 మొక్కలు నాటినట్లు రికార్డు నందు కలదు సార్. ఎఫ్ఏ సమక్షంలో వెళ్ళి లెక్కించగా 3800 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 60 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 కెనాల్ బండ్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 600 మొక్కలు పెట్టినట్లు రికార్డు నందు కలదు సార్. ఎఫ్ఏ సమక్షంలో వెళ్ళి లెక్కించగా 428 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 177 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 సార్ మస్టర్ 4 మంది హక్కుదారులు మస్టర్లలో సంతకాలు లేకుండానే 2775 రూపాయలు చెల్లించారు. రూపాయలు చెల్లించారు. ఇష్యూ నెంబర్ 30 సార్ రోజ్గార్ దివస్ నిర్వహించడం. ఇష్యూ నెంబర్ 31 పంచాయతీరాజ్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్స్. 8వ అంశం వచ్చేసి బీపీఎం గారు డబ్బులు సరి ఇవ్వడం లేదని తెలపడం జరిగింది సార్ డోర్ టు డోర్లో. 9వ అంశం వచ్చేసి డిమాండ్ నిర్వహిస్తుంది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 10వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 11వ అంశం వచ్చేసి ప్లేస్ ఇప్పులు అనేది పంపిణీ చేయడం లేదు సార్. 12వ అంశం వచ్చి చేస్తాం సార్. 12వ అంశం వచ్చేసి 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 13వ అంశం వచ్చేసి 3 రకాల ఫోటో ఫైల్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 15వ అంశం వచ్చేసి కూలీల రైతులు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 16వ అంశం వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. 17వ అంశం వచ్చేసి ఈసీగా చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 18వ అంశం వచ్చేసి 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 19వ అంశం వచ్చేసి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 20వ అంశం వచ్చేసి సార్ హరితవనాల ప్లాంటేషన్ సంబంధించి రికార్డు పరంగా 3080 సార్. వెళ్ళి లెక్కిస్తే 2341 సార్. అనగా 679 మొక్కలని చనిపోవడం జరిగింది సార్.
నెక్స్ట్ 21వ అంశం సార్, విఎంసి అనేది నిర్వహించడం లేదు సార్ గ్రామ సభ. బిఎంసీ ఫామ్ కాలేదా, బిఎంసీ నిర్వహిస్తలేరా? ఏర్పాటు చేయాలి. వచ్చే 4 రిజిస్టర్లు అనేది ఇవ్వలేదు సార్. తనిఖీ చేసే క్రమంలో ఎలాంటి పనులు జరగనందున సిఎస్ అనేది నిర్వహించలేదు సార్. 24వ అంశం వచ్చేసి నిర్వహించలేదు సార్. సిఎస్ అంటే మేము తనిఖీ చేసే క్రమంలో ఏమన్నా పనులు వాచన పడుతుందో ఏమన్నా పనులు జరిగితే అడిగి చేస్తాం అన్నట్టు. ఇరవై 24కు సంబంధించి వేజ్ లిస్టు పైన ఏపీఓ సెక్రటరీ గారు సంతకాలు చేయలేదని గుర్తించడం జరిగింది సార్. 25వ అంశం వచ్చేసరి ఇక్కడ 2 వర్కులకు సంబంధించి పాస్ ఆర్డర్ పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేవని గుర్తించడం జరిగింది సార్. సార్ 282 రూపాయలు. ఇష్యూ నెంబర్ 8 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు కెనాల్ బాండ్ ప్లాంటేషన్లో భాగంగా 462 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కదా సార్. పని ప్రదేశంలో 462 మొక్కలు కూడా బ్రతికున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ కోసం ఒకరు హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 2 రోజుల్లో ఇప్పిస్తామని తెలిపారు. ఇష్యూ నెంబర్ 11 సార్, ముల్కల్పేట గ్రామ పంచాయతీ నందు 8 మంది హక్కుదారులు మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు జాబ్ కార్డ్ డిమాండ్ తీసుకోవడం లేదు, మాకు డిమాండ్ పెట్టించి పని కల్పించగలరని కోరారు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, జాబ్ కార్డ్ నెంబర్ 10261101558 2 హక్కుదారులు బీపీవీ పనికి వాచర్గా పనిచేసినట్టు ఆ అట్టి వేతనాలు ఇప్పటికి కూడా రాలేదని తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, 75% అప్డేషన్లో ఉంది సార్ జాబ్ కార్డ్, 25% లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. 13 డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ 75% ఉంది సార్, 25% లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, 7 రిజిస్టర్స్ 2 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేయడం లేదు సార్. జాబ్ కార్డ్ రిజిస్టర్ ఒకటి, గ్రామసభ మినిట్స్ రిజిస్టర్ ఒకటి. ఇష్యూ నెంబర్ 17 సార్, పని జరగక ముందుకు ఫోటోలు చూపించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, 2 రకాల డాక్యుమెంటరీలో 21 రకాల డాక్యుమెంటరీలో 7 నుంచి 2 రకాల డాక్యుమెంటరీలు మాత్రమే నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, ఎంపికలో రైతుల కూలీల సంతకాలు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, మాస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఈసీ గారు వేజ్ నందు 25% చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, ఎంబుక్ల నందు 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించకుండానే పనులు ఎస్టిమేషన్ వేసి 25,80,162 రూపాయల పని పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు సార్
హరితవనాలకు సంబంధించి 3100 మొక్కలు గుంతలు తీసి మొక్కలు నాటినట్లుగా రికార్డు ప్రకారం కలదు సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 662 మొక్కలు పని ప్రదేశంలో లేవు సార్. లేవు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్. సార్ 3 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్ నందు హాజరులు ఉన్నాయి సార్. కానీ సంతకాలు లేకుండానే 459 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. సమ్మయ్య అనే హక్కుదారుడు జాబ్ కార్డ్ నెంబర్ 10001 అను హక్కుదారుడు 6 రోజులు పనిచేసినట్లుగా హాజరు సంతకాలు కలవు సార్. కానీ మొత్తం రోజులు వేయు కాలంలో 5 రోజులు వేయడం వల్ల ఒక్క రోజు గాను 236 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. 2 వర్క్ ఐడీలలో 10 మంది హక్కుదారులు 99 రోజులు పనిచేసినట్లుగా హాజరునందు సంతకాలు అవన్నీ ఉన్నాయి సార్. 83 రోజులకు పేమెంట్ చేయడం అనేది జరిగింది. పనిచేసి కూడా 16 రోజులుగాను 3159 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అంటే వాళ్ళు 99 రోజులు పనిచేసినట్లు ఉంది సార్ 10 మంది. కానీ వాళ్ళకి పేమెంట్ చేయు క్రమంలో 83 రోజులకు మాత్రం చేసారు. 16 రోజులు నష్టపోయారు పని చేసి కూడా. కలవు కానీ మొత్తం రోజులు వేయ కాలంలో 11 రోజులు వేయడం వలన 2 రోజులకు గాను 513 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 31 సార్. క్యాటిల్ ప్రూఫ్ చేంజ్ వర్క్ సార్. దీంట్లో 322.98 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి ఉంది సార్ ఎంబుక్ నందు. కానీ సార్ వర్క్ సార్ ఎంబుక్ నందు 322.98 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి ఉంది సార్. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 287.83 వచ్చింది సార్. అనగా తేడా 35.15 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది సార్. ఇందుకు గాను 9314 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10245 సార్. ఒక రోజు గాను పని అంటే హాజరులు ఇట్లా లేకుండానే 210 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 33 సార్. 2 వర్క్ ఐడీల నందు 18 మంది హక్కుదారులు ఆదివారాలలో కూడా 36 రోజులు పనిచేసినట్లుగా హాజరులు కలవు సార్. ఇష్యూ నెంబర్ 34 సార్. పిఆర్ నాట్ గివెన్ సార్. నుండి 16/8/2024 వరకు సామంతర సామాజిక ఉపాధి హామీ పనులు జరిగినందున సామాజిక తనిఖీలు నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు 142 విఎంసి కమిటీ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. బానక్క అనే హక్కుదారుడు జాబ్ కార్డ్ నెంబర్ వచ్చేసి 206 వర్క్ ఐడి నెంబర్ 640 వర్క్ని ప్రారంభపడి తేదీ 16/10/2023 నుండి 22/10/2023 2 రోజులు పనిచేసినట్లుగా రోజువారీ హాజరు సంతకాలు కలవు కానీ సార్ సిఓ గారు పేమెంట్ అనేది చేయలేదు 450 రూపాయలు.
ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ తీసుకుంటున్నాను కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్, వారం వారం వేతనాల రసీదు పంపిణీ చేయలేదు సార్. చెప్పండి ఒకసారి. 12 జాబ్ కార్డు అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, వారం వారం వేతనాల రసీదు పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, 7 రకాల రిజిస్టర్లో 5 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. మిగతా 2 రకాల రిజిస్టర్ అప్డేషన్లు ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, 9 పనులకు మాత్రమే వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. 6 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 70 సార్, ఎం బుక్లలో రైతులు మరియు కూలీలు సంతకాలు తీసుకుంటున్నారు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, మాస్టర్లు రోల్ కాల్ చేయడం లేదు సార్. గ్రామ సభలో చూపించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 సార్, ఏసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, మొక్కలకు సంబంధించి సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, అవెన్యూ హరిత వనాల ప్లాంటేషన్లో భాగంగా 575 మొక్కలు నాటినట్లుగా కలదు సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించే 350 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 225 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, మల్టీ లేవర్ అవెన్యూ ప్లాంటేషన్ 715 మొక్కలు రికార్డు నందు కలదు సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించగా 515 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 200 మొక్కలు పని ప్రదేశంలో లేవు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, 2 మంది హక్కుదారులు 2 వర్గాలు వివిధ పనులు చేయడం జరిగింది సార్. మాస్టర్ నందు రోజువారీ హాజరు కలవు కానీ సార్ సంతకాలు లేకుండా 329 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, శేఖర్ అనే హక్కుదారుడు జాబ్ కార్డ్ నెంబర్ వచ్చి 230 మాస్టర్ నందు రోజువారీ హాజరు లేకుండా టోటల్ అటెండెన్స్లో 1 వేయడం వల్ల శివ గారు 117 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, పిఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 28 సార్, ఎంబుక్లలో పేజీ నెంబర్ 4 నుండి 6 వరకు పాస్ ఆర్డర్లో ఎంపీడీఓ ఏపీఓ శివ గారు సంతకాలు లేకుండా 8,629 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 సార్, జాబ్ కార్డ్ కుటుంబం మొత్తం ఉండడం వలన 100 రోజులు తొందరగా కంప్లీట్ కావడం జరుగుతుంది. మాకు వేరే జాబ్ కార్డ్ ఇవ్వగలరని అనుకుంటున్నాను. ఇష్యూ నెంబర్ 9 సార్, 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు వేతనాలు రాలేదు. అదేవిధంగా ఇవ్వగలరని తనిఖీ బృందం వారికి తెలపడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ పేరు నమోదు కోసం 2 ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు ఉపాధి పనులకు సంబంధించి పని చేసిన కూలీల యొక్క వేతనాలు పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. బీపీఎం గారు మాకు ఇన్ టైంలో ఇవ్వడం లేదని హక్కుదారులు తెలపడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్, డిమాండ్ అండ్ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్, జాబ్ కార్డ్ అప్డేట్ లేదు. ఇష్యూ నెంబర్ 14 సార్, ప్లే సిప్స్ ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 15 సార్, 3 రకాల రిజిస్టర్స్ అప్డేట్ లేవు సార్. ఏ రకాల రిజిస్టర్లు 3 రకాల అప్డేట్ లేవు సార్. జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ జాబ్ కార్డ్ జాబ్ కార్డ్ అప్లికేషన్ చేస్తున్నాం 4 రకాలు 3 రకాలు రిజిస్టర్, పీడిఆర్ రిజిస్టర్, సామర్థ్య రిజిస్టర్. ఇష్యూ నెంబర్ 16 సార్, పనులకు సంబంధించి ఫోటోలు 3 రకాలు చూపించలేదు సార్. 2 రకాలే చూపించడం జరిగింది.
ఇష్యూ నెంబర్ 17 సార్ 21 రకాల డాక్యుమెంట్స్ వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 సార్ ఈసీ గారు ఎంబుక్లో 25% చెక్ మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 12-13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 22 ఎంబుక్ కూలీల మరియు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది. ఈసీ గారు చెక్ మెసేజ్ 25% చేస్తున్నారు. 12-13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 22 తనిఖీ బృందం వారికి సర్వైవల్ రిజిస్టర్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 23 సార్ సింపుటం గ్రామ పంచాయతీ నందు మాస్టర్ల సంతకాలు హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్లలో ఇద్దరు కూలీల సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించలేదు. ఎస్టిమేషన్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 రోజ్గార్ దివస్ నిర్వహించలేదు సార్. లేదు సార్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 28 సార్ సిఐసిఐ ఫార్మర్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 29 సార్ పాస్ ఆర్డర్ స్టాంపు వేయడం సిఐసిఐ ఫార్మర్ సార్. ఇష్యూ నెంబర్ 29 సార్ పాస్ ఆర్డర్ స్టాంపు వేయడం జరిగింది కానీ వాటిపై ఎంపీడీఓ సంతకాలు వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 350 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 350 మొక్కలు ఎంబీ రికార్డు ప్రకారం 350 మొక్కలు ఉన్నాయి సార్. టీఏ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 260 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 110 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 31 సార్ హరితవనాలు సార్ 250 మొక్కలు రికార్డు ప్రకారం కలదు. మొక్కలు లెక్కించగా 1900 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 110 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఫోటోలు చూపించారు. సార్ ఇష్యూ నెంబర్ 33 సార్ మాస్టర్ సంతకాల హాజరు కలువు 5 రోజులు పని చేయడం జరిగింది. సిఓ గారు పేమెంట్ చేయు క్రమంలో 1 రోజు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 34 సార్ ఇష్యూ నెంబర్ 34 49 మంది హక్కుదారులు 429 రోజులు పని చేసినట్టు మాస్టర్ నందు హాజరు సంతకాలు కలువు. వారు ఆదివారం రోజున పని చేయనట్టు మాస్టర్ నందు వ్రాసి పేమెంట్ చేయడం జరిగింది కానీ వారు సండే వారు పనికి వెళ్ళలేదని తనిఖీ బృందం వారికి తెలపడం జరిగింది. వన్ 126 సార్ పనుల వివరాలు నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 17 ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 18 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు.
ఇష్యూ నెంబర్ 19 సార్, రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు. ఇష్యూ నెంబర్ 20 సార్, హరితవనాలు మొక్కలు 1890 నాటినట్టు రికార్డ్ ప్రకారం కలదు. మొక్కలను లెక్కించగా 1705 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 185 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21 సార్, విఎంసి నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, కల్లంపల్లి గ్రామ పంచాయతీ వరకు జరిగిన 10 పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, మల్టీలేయర్ ప్లాంటేషన్ నందు 360 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు మొక్కలు లెక్కించగా 792 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 68 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు హరితవనాలు సార్, మొత్తం మొక్కలు 1170 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కలదు. పిఎస్ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 1050 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 120 మొక్కలు చనిపోవడం జరిగింది. చనిపోవడం జరిగింది. హరితవనాలు సార్, ఇది 170 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కలదు. 1050 మొక్కలు 1170 మొక్కలు రికార్డ్ ప్రకారం కలదు. 1050 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 120 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 26 సార్, 10 రోజులు పని చేసినట్టుగా రోజువారీ హాజరులు మస్టర్ కలదు, కానీ సంతకాలు లేకుండానే 2570 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. హరితవనాలు సార్, 720 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. మొక్కలు లెక్కించగా 655 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 65 మొక్కలు చనిపోవడం జరిగింది. ఎంబుక్లలో పాస్ ఆర్డర్ స్టాంపు వేయడం జరుగుతుంది, కానీ వాటిపై ఎంపీడీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు బీపీపీవి పని నందు పనిలో భాగంగా 700 మొక్కలు పెట్టినట్లు టీఏ గారు ఎంబుక్ నందు రికార్డ్ చేయడం జరిగింది. ఇటు పనిని ప్రదేశానికి ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 700 మొక్కలు బ్రతికి ఉన్నాయి. ఇష్యూ నంబర్ 9 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పనులకు సంబంధించి పని చేసిన కూలీల యొక్క వేతనాలు పోస్టాఫీస్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. పని చేసిన వేతనాలు పోస్టాఫీస్ ఖాతాలో జమ కావడం వల్ల బీపీఎం గారు ఇష్యూ నంబర్ 10 సార్, పని కొరకు దరఖాస్తు తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నంబర్ 11 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నంబర్ 12 పే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఇష్యూ నంబర్ 13 7 రకాల రిజిస్టర్లో 5 రకాల రిజిస్టర్లు అప్డేషన్లు ఉన్నాయి సార్, 2 రకాల రిజిస్టర్లు పూర్తి స్థాయిలో లేవు. ఇష్యూ నంబర్ 14 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నంబర్ 15 వర్క్ ఫైల్స్ నందు 7-8 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నంబర్ 16 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నంబర్ 17 మస్టర్లలో రోల్ కాల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నంబర్ 18
ఎంబుక్ నందు ఈసీ గారు వేజ్ నందు 25% చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నంబర్ 19 ఎంబుక్లలో 12, 13 కాలమ్స్ రాస్తున్నారు సార్. ఇష్యూ నంబర్ 20 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నంబర్ 21 రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు సార్. ఈ గ్రామ పంచాయతీ నందు విఎంసి ఏర్పాటు చేయడం లేదు సార్. విఎంసి కమిటీ ఏర్పాటు చేయడం. ఇష్యూ నంబర్ 23 12 పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించాల్సి ఉండగా ఇటు మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించకుండానే పని చేయించడం జరిగింది. ఇష్యూ నంబర్ 24 ఈ గ్రామ పంచాయతీ నందు ఎంపీటీ మరియు డిజల్టింగ్ ఆఫ్ పీటీ 2 పనులకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి లేకుండానే ఇటు పనులు చేయించినట్లుగా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 ఈ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 40762లో ఫారం ఫండ్ పని నందు లొకేషన్ సూరారం ఫారెస్ట్ ఏరియా పని నందు 12 మంది హక్కుదారులు 3 మంది హక్కుదారులు 12 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ నందు హాజరులు కలవు. కానీ వీరి యొక్క సంతకాలు లేకుండానే 12 రోజులకు గాను 1341 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇట్టి విషయమై కూలీలను వివరణ కోరగా పని చేయడం జరిగింది కానీ సంతకాలు మర్చిపోయామని తెలిపారు. ఇష్యూ నెంబర్ 26 ఈ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 1307 పనిపై రెవెన్యూ ప్లాంటేషన్ లొకేషన్ రోడ్ సైడ్ ప్లాంటేషన్ నందు 400 మొక్కలు పెట్టినట్టు టీఏ గారు ఎంబుక్ నందు రికార్డ్ చేయడం జరిగింది. పని ప్రదేశానికి వెళ్లి లెక్కించగా 329 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 61 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 పని పేరు మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 1779 మొక్కలు పెట్టినట్లు టీఏ గారు ఎంబుక్ నందు రికార్డ్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశానికి ఎఫ్ఏ సమక్షంలో వెళ్లి లెక్కించగా 929 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 150 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 12 పనులకు సంబంధించి వేజ్ లిస్ట్ నందు పంచాయతీ సెక్రటరీ గారి సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 29 ఈ గ్రామ పంచాయతీ నందు గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇటు సామాజిక తనిఖీ చేయు సమయంలో ఈ గ్రామంలో ఉపాధి పనులు జరగడం వల్ల సామంతర సామాజిక తనిఖీ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 30 పంచాయతీరాజ్ పనులకు సంబంధించి ఇష్యూ నెంబర్ 31 ఈ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నంబర్ 40762 ఫారం ఫండ్ పని నందు లొకేషన్ సూరారం ఫారెస్ట్ ఏరియా పని చేశారు. పని నందు 3 మంది హక్కుదారులు వాస్తవంగా 13 రోజులు పనిచేసినట్లు మస్టర్ నందు హాజరులు మరియు సంతకాలు కలవు. కానీ పే ఆర్డర్ నందు 16 రోజులకు గాను పేమెంట్ చేయడం వల్ల అదనంగా 3 రోజులకు గాను 202 రూపాయలు అదనంగా చెల్లించడం. ఇష్యూ నెంబర్ 33 ఈ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 10587 పని పేరు రిజల్టింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్ పని లొకేషన్ సిద్ధం దుర్గయ్య ఫీల్డ్ టు మాడే దుర్గయ్య ఫీల్డ్ వరకు చేసిన పనిని టీఏ గారు ఎంబుక్ నందు రీమెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. ఇటు వచ్చేసి గత 3 నెలలుగా పేమెంట్ రాలేదని గ్రామస్తులు తెలపడం జరిగింది సార్. 9వ ఇష్యూ వచ్చేసి పని కోసం డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 10 వచ్చేసి జాబ్ కార్డు అప్డేషన్ ఉంది సార్. 11 వచ్చేసి వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు సార్.
12 వచ్చేసి ఏ రకాల రిజిస్టర్లో గ్రామ సభ మీన్స్ రిజిస్టర్ ఉన్న డిమాండ్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు సార్. 13 వచ్చేసి పనికి సంబంధించిన 2 రకాల ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. 14 వచ్చేసి వర్క్ ఫైల్స్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేది మెయింటైన్ చేయడం లేదు సార్. 15 వచ్చేసి ఎంబుక్కుల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 16 వచ్చేసి ఏపీఓ ఎంపీడీఓ మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు సార్. 17 వచ్చేసి ఈసీగా 25% చెక్ మెసేజ్ చేయడం జరిగింది సార్. 18 వచ్చేసి ఎంబుక్కుల్లో 12-13 కలర్లు రాయడం జరుగుతుంది సార్. 19 వచ్చేసి మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 20 వచ్చేసి రోజ్గార్ దివస్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. పూర్తి స్థాయిలో చేయలేదు సార్, కండక్ట్ చేయలేదు సార్. ఇరవై ఒకటి సార్ నర్సరీకి సంబంధించి 5 రకాల రిజిస్టర్స్ అనేది ఇవ్వలేదు సార్. డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్, సర్వైవల్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ అండ్ హోమ్ సేల్స్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. ఎవరైనా సార్ బిఎంసీ కమిటీ అనేది అంటే లేదు సార్, కండక్ట్ చేయలేదు సార్. 23 వచ్చేసి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది ఇవ్వలేదు సార్. 24 సార్ వేజ్ లిస్ట్ మీద పిఎస్ గారు సంతకం చేయాల్సి ఉండగా చేయలేదు సార్. 25 సార్ హార్టికల్చర్ నందు 70 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కలర్స్ సార్. 62 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్, 8 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 26 సార్ అర్ధ వనాలకు సంబంధించి 2500 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. ఫీల్డ్ నందు లెక్కించగా 428 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. 2072 మొక్కలు చనిపోవడం అన్నట్లు సార్. 27 సార్ నాగరం గ్రామ పంచాయతీ నందు నర్సరీ ఫీల్డ్ వెళ్ళి వెరిఫై చేయగా నర్సరీ నందు చెల్లి ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. నర్సరీ నిర్వహణ సరిగ్గా లేనట్లు గుర్తించడం జరిగింది సార్. నర్సరీ నిర్వహణ 28 సార్ 2 మంది హక్కుదారులు 2 రోజులు పనిచేసినట్లు హాజరులు కలదు సార్, కానీ సంతకాలు లేకుండానే 483 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 29 సార్ పీపీఎం వారు సరైన సమయంలో పేమెంట్ అనేది ఇవ్వడం లేదని తెలిపారు సార్. 30 వచ్చేసి ప్యాన్ నాట్ గివెన్ సార్. 30 ఎంపీడీఓ గారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 32 సార్ 2 వర్క్ ఐడీల్లో కోకో పుల్స్ పెట్టినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. ఫీల్డ్ నందు వెళ్ళి చూడగా ఫీల్డ్ నందు కోకో పుల్స్ లేనట్టు గుర్తించడం సార్. ప్రజెంట్ అక్కడ ఫీల్డ్లో మేము వెళ్ళినప్పుడు లేదు. గ్రామ సభలో ఒక్కదానికి సంబంధించి మాత్రమే చూపించారు, ఇంకోటి చూపించాలి. 7 వచ్చేసి డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు సార్. 7 రకాల రిజిస్టర్లు సుస్థిర రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 11 వచ్చేసి 2 రకాల ఫొటోస్ మాత్రమే చూపించడం జరుగుతుంది సార్ పనికి సంబంధించి. 12 వచ్చేసి పనులకు సంబంధించి వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్.
13 వచ్చేసి కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు లేవు సార్. 14 వచ్చేసి రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. 15 వచ్చేసి ఈసీగా చెక్ మెసేజ్ చేయడం లేదు సార్. 16 వచ్చేసి టీఏ గారు ఎంబుక్కుల్లో 12-13 కాలాలు నిర్వహించడం లేదు సార్. 17 వచ్చేసి మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 18 వచ్చేసి విఎన్సి కమిటీ అనేది ఏర్పాటు చేయడం లేదు. 19 సార్ అడవి వనాలకు సంబంధించి 765 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. వీళ్ళందు లెక్కించగా 650 మొక్కలు కలదు సార్. 116 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 20 సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించకుండానే పనులు చేయడం జరుగుతుంది సార్. 21 సార్ వేది లిస్ట్ నందు పిఎస్ గారు సంతకాలు చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. 22 సార్ ఇది వరదకట్ట వర్క్ ఐడి వచ్చేసి 80726 మరియు 80727 పని చేయించడం జరిగింది సార్. డోర్ టు డోర్లో అలాగా వరదకట్ట అదే 63 రోజులు పనిచేసినట్లు హాజరు కలవు సార్. కానీ సంతకాలు లేకుండానే 9,719 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. లేబర్స్ సంతకాలు లేకుండా అది నిర్వహించడం లేదు సార్. రోజువారీ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. గ్రామ సభలో ఇప్పుడు ఒకరి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ నందు 3 నెలలు అంటే పని చేసినప్పటికీ కూడా వేతనాలు రాలేదని తెలియజేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ 3 నెలలు ఇష్యూ నెంబర్ 9 సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ వారం వారం పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ 7 రిజిస్టర్లో 2 రకాల రిజిస్టర్లు అనేవి పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ వర్క్ ఫైల్స్ నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 15 సార్ కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 17 సార్ ఈసీ గారు 25% చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 సార్ మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 20 సార్ రోజ్గార్ దివస్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ ఈ గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పనులు జరిగినందున సిఎస్సి అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ విఎంసి కమిటీ అనేది ఏర్పాటు చేయలేదు సార్ ఈ గ్రామ పంచాయతీ నందు. 22 సార్ 23 సార్ ఇన్పుట్ డాటా షీట్ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు వివిధ లొకేషన్లలో 5,515 మొక్కలు నాటినట్లుగా రికార్డు ప్రకారం కలదు సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి చూడగా 2,328 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 3,187 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 3 మంది హక్కుదారులు వివిధ వర్క్ ఐడీలో పనిచేసినట్లుగా హాజరులు ఉన్నాయి సార్. కానీ వీళ్ళ పేర్లపైన సంతకాలు లేకుండానే 650 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. క్రమంలో 70 రోజులకు వేయగా అనగా పర్వాలేదు సార్ రికార్డ్ అనేది. పంచాయతీ నందు వివిధ వర్క్ ఐడీల నందు 24 మంది
మరి మన వేమన్పల్లి మండలంలో 14th రౌండ్ సోషల్ ఆడిట్ 12వ తారీఖు నుండి మరి 17th వరకు నిర్వహించినారు. మరి అందులో ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే 14th రౌండ్ ఉందో 2,44,26,838 రూపాయలకు గాను ఆడిట్ నిర్వహించింది. ప్రతి గ్రామ పంచాయతీ వెళ్ళి అక్కడ మనం చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఆడిట్ చేసినారు. చాలా మటుకు ట్రాన్స్పరెన్సీగా మరి ఆడిట్ చేసినటువంటి టీమ్స్ అన్నీ కూడా మళ్ళీ జీపీలో వచ్చి ఆడిట్ నిర్వహించడం, అక్కడ మరి ఏదన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే అక్కడ డ్రాప్ చేయడం, మరి లాస్ట్కు పబ్లిక్ హియరింగ్లో ఏవైతే జీపీలో కూడా కానీ ఆడిట్స్ ఇక్కడ మన దగ్గర కూడా ఆడిట్ నిర్వహించి మనము మరి అందరి యొక్క సమక్షంలో ముఖ్యంగా మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు, ఎండిఓ గారు, మా సోషల్ ఆడిట్ కిరణ్ గారు అండ్ ఎస్ఆర్పి గారు, సూపరింటెండెంట్ గారు, తర్వాత ఆల్ విఆర్పిస్ అండ్ విలేజ్ ఆడిటర్స్ చక్కగా ఎక్కడ కూడా ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఏం లేవు ఎక్కువ. అక్కడక్కడ ఈ ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. వాళ్ళ యొక్క అటెండెన్స్ బేస్ మీద పేమెంట్ చేయడం జరిగింది. మిగతా ఎక్కువ తప్పులేం లేవు. డీవియేషన్స్ చాలా చక్కగా పనిచేసినారు ఎండిఓ గారి ఆధ్వర్యంలో, ఏపీఓ గారి ఆధ్వర్యంలో టీమ్స్ అన్నీ. తదుపరి కూడా నెక్స్ట్ ఆడిట్ కూడా ఈ జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా చేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి మరి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సోషల్ ఆడిట్ కూడా చాలా చక్కగా మరి విదిన్ షార్ట్ పీరియడ్లో ఆడిట్ నిర్వహించినందుకు మరి వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలో విడుదలకు ప్రజావేదికకు హాజరైన డిఆర్డీఓ సార్ గారికి, అదేవిధంగా డిఆర్డీఓ వింగ్కు వచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి సెక్రటరీలు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఈజీ సిబ్బంది కానీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గౌరవ డిఆర్డీఓ గారికి, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, మరియు మన ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ప్రజావేదికను ఇంతటితో ముగించడం జరిగింది.